Thank you.
సరిపోతగా వేరెవరు లేరయ్యా నిలుగా ప్రదే
Praise the Lord. చిన్న వాక్యం ఆలోచించకుండా ఇజ్రాయేలుకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధుడైన పౌలు ఇజ్రాయేలుకు రాసినటువంటి పత్రిక అది కూడా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడువారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతు చేతను వారి సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచును, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును అనేది. చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు బ్రతుకుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. థ్యాంక్ యూ ఫర్ దై వండర్ఫుల్ మైటీ ప్రెజెన్స్ లార్డ్. ఐ ప్రైజ్ యు మై మాస్టర్ గాడ్. తండ్రి ఈ సాయంకాల సమయంలో దేవా మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. యేసు ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం నాయన. దేవా నాయన ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా తండ్రి మెమరబడిన ప్రాణములు సైతం మీరు రక్త ప్రోక్షణ కిందకు తీసుకుని వస్తున్నాం. మీ రక్తంలో యేసు ప్రభువా నన్ను మనందరినీ కూడా సంపూర్ణంగా తండ్రి ప్రభువా తండ్రి ప్రభువానికి స్వస్థపరచండి. మీ రక్తంలో కడగండి ప్రభువా, మీ రక్తంలో పరిశుద్ధపరచండి ప్రభువా, మీ రక్తంలో విడుదలనివ్వండి యేసు ప్రభువా, మీ రక్తంలో ఏకం చేయండి యేసు ప్రభువా. ఐక్యం చేయవలసిందిగా ప్రతిపాడుకుంటున్నా మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభువా మమ్మల్ని దీవించడం తండ్రి, ఈ ప్రాణాన్ని మీరు దర్శించినందుకు మీకు సన్నిధిని ప్రభు ఇక్కడ ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదమైనటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువా మీకు స్తోత్రం నాయన. తండ్రి నిలబడడానికి శక్తి చాలదు, నిలబడడానికి అర్హత లేదు యేసు ప్రభువా. అయినప్పటికీ తండ్రి మీరు కృప చూపించి ఉచితమైన మీ కృపలను లభించడానికి కనుక మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నన్ను సంపూర్ణంగా మీ శ్రీవాత్సాలను మెరుగుపరచండి. నా నాలుకను పెదవులను నా నోటిని నా స్వరాన్ని యేసు ప్రభువా తండ్రి నా తలపులను తండ్రి ప్రభువా మీరు ముంచి నోటి నుంచి వచ్చే ప్రతి మాట, హృదయం నుంచి వెలువడే ప్రతి మాట కూడా అది ఆత్మచేత ప్రేరేపించబడినదై కేవలం తండ్రి ఆత్మచేత తండ్రి నడిపించబడినదై యేసు ప్రభువా తండ్రి. నా దేవ నా ప్రభ మీ వాక్యం తండ్రి ప్రభా తండ్రి ప్రేమ కలిగి నా దేవ నా ప్రభనైనా లార్డ్ జీసస్ అనేకులను తండ్రి ప్రభ బయలు చేసేదిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనేకులను యేసు ప్రభువనైనా ఒక చోట తండ్రి ప్రభువనైనా మీకు ప్రేమ చేత బంధించేదిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ వాక్యాన్ని విరిచి మనిషి మాకు అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రతిమాడుతూ నేను ఈ లోకంలో మీ కోసం జీవించే బిడ్డలుగా ఉండే గొప్ప కృపను ప్రసాదించండి. మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పేరుతో ప్రార్థించి కొనుక్కుని నామ తండ్రి ఆమేన్. చాలా దగ్గరండి ప్రేమ వల్ల యాక్చువల్ గా మనం రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. సాయంత్రం కూడా పాస్టర్ వచ్చి అన్న రూతు గ్రంథం కంటిన్యూ చేస్తామంటే ఎస్ అని చెప్పాను ప్రేమ వల్ల. కానీ ప్రభు సన్నిధానంలో కూర్చున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక తలంపు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. టుడే యాక్చువల్గా ఏంటో చెప్పగలరా? టుడే an international brothers day. Okay, happy international brothers day actually. Okay, so దేవుడు నడిపించే ఒక కొత్త అంశంలోకి ఈ రోజు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే ఇది కేవలం ఒక లేకపోతే ఒక బ్రదర్స్ లేకపోతే సహోదర దినోత్సవం అనేది కాదు, కానీ బైబిల్లో దీనికంటే ఒక ప్రాధాన్యత ఉంది అని చెప్పడానికి ప్రత్యేకంగా దేవుడు ఈ యొక్క వాక్యంలోకి మనం తీసుకుని వచ్చాడు.
దయచేసి గమనించండి. మనం ఇక్కడ చదివినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము అంటే కింద మీకు ఒక్కడే మూలం అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఒక్కడే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురమును సమాజ మధ్యముల నీ కీర్తిని గానము చేతును అనెను. ప్రేమ వాళ్ళ యేసయ్య యొక్క మాటలు మనకి ఈ యొక్క వాక్యములో చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టు కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. యాక్చువల్గా బైబిల్లో మనం గమనించినట్లయితే సహోదరులు సహోదరులు అనేది మనకు బైబిల్లో చాలా క్లియర్ గా కనబడుతున్నట్టుగా చూస్తాం. కానీ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కెన్ సీ బ్రదరన్ అని చూస్తాం. బ్రదరన్ అంటే ఏంటి? సహోదరుడు అని అర్థం. కానీ ఈ సహోదరులు అనేటువంటి మాట ఏంటంటే ఇట్స్ యూనివర్సల్ వర్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది కేవలం ఒక పురుషులకు సంబంధించింది కాదు, బాయ్స్ కు సంబంధించింది కాదు, లేకపోతే ప్రేమ వల్ల ఒక వర్గానికి సంబంధించింది కాదు, కేవలం పురుష సంబంధితులకు సంబంధించింది ఎంత మాత్రం కూడా కాదు. కానీ బ్రదరన్ అనేది బైబిల్లో మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం సిన్స్ బిగినింగ్ మనం గమనించినట్లయితే బైబిల్లో దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ భేదము లేదు ప్రేమ వాళ్ళ, పురుషుడు స్త్రీ అని ఏ భేదము లేదని బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడినట్టుగా మనం చూస్తాం. ఏ భేదము లేదు. కానీ ప్రేమ వాళ్ళ పురుషుని కూడా సాటి అయిన సహాయము అని బైబిల్లో రాయబడింది. సాటి అయిన గడ్డలండి బహుతాలు ఈక్వల్ అని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని బైబిల్ ఎప్పుడు కూడా గ్రంథం కూడా చెప్పడం లేదు. లేకపోతే పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అని ఎప్పుడు కూడా చెప్పడం లేదు. కానీ బైబిల్ గమనించినట్లయితే బ్రదరన్ అనేటువంటి పదం, లేకపోతే మెన్ అంటే అర్థం ఏంటంటే ప్రేమ వాళ్ళ దాంట్లో ఉమెన్ ఇమిడి ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దీనికి ముందుగా చిన్న ఇంట్రడక్షన్ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనం గమనించినట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఏమన్నాడు తెలుసా? దయచేసి గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం మనం వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూడండి, ఈ మాటలో మనం గమనించినట్లయితే దేవుడు తన స్వరూపమందు అని బైబిల్లో రాయబడింది. ప్రియమైన వారలారా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని బైబిల్లో రాయబడింది. అంత మాత్రమే కాదు, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇంకా గమనించినట్లయితే స్త్రీనిగాను పురుషునిగాను ఏంటంటే వారిని అంటే దాంట్లో నుంచి ఇరువురు వస్తూ ఉన్నారు అన్న విషయాన్ని ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మ్యాన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్. గమనించండి, దాంట్లో ఉమెన్ ఇమిడి ఉంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మొట్టమొదటిగా చేసినప్పుడు ఆదాముని చేస్తున్నాడు, హవ్వను చేయలేదండి. ఆదాముని చేస్తున్నాడు, హవ్వను చేయలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమైన వాళ్ళారా ఫలించాలి అని మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఫలించాలి అంటే ఆదాము ఒక్కడు ఎలా ఫలిస్తాడు? గమనించినట్లయితే ఆదాము ఒక్కడు ఫలించడానికి అవకాశం లేదు. కానీ దేవుడు చెప్పాడు ఆదాము ఫలించమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ఆదామును ఫలించమంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుడు అంతకుముందు నేనైతే అంటే నేను సైంటిఫిక్ గా కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. సైంటిఫిక్ గా కూడా మాట్లాడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆదాములో గమనించినట్లయితే ఆదాములో ఫలించే గుణం ఉన్నది. ఎలా ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలను గమనించినట్లయితే ఒక చెట్టులో ఏ రీతిగా ఫలించే గుణం ఉంటుందో ఆ రీతిగా ఆదాములో కూడా ఫలించే గుణం ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ కంబైన్ ఇన్ ఏడమ్. గమనించినట్లయితే అంటే ఆదాములో తనకు తానుగా ఫలించే గుణము కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే మీరు అనొచ్చు చెట్టు కూడా చెట్టులో మీరు గమనించినట్లయితే ఆ చెట్టు ఫలిస్తుంది అంతే. గమనించిన చెట్టు ఫలిస్తుంది. ఆ రీతిగా ఆదాముకు ఫలించే గుణం అండి ప్రియమైన దేవుని పిల్లలు. కానీ దేవుడు ఏం చేశాడంటే మనము చూసినట్లయితే దేవుడు ఒక ఓరియంటేషన్ ఆదాముకు కలగజేసి ప్రతి జంతువును ప్రతి పక్షిని ప్రతి దాన్ని దేవుడు చేసిన దాన్ని ఆదాము దగ్గర తీసుకొస్తే ఆదాము పేరు పెట్టడం మనం చూస్తాం. చూసిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి భాగంలో మనం గమనించినట్లయితే కానీ
వానికి సాటి అయిన సహాయం దొరకలేదు అని దేవుడు గమనించినట్టు బైబిల్లో రాయబడింది. ప్రేమైన దేవుడు ఆదాములో ఫలించే గుణం అన్నప్పటికీ గమనించినట్లయితే సాటి అయిన సహాయం లేదంట ప్రేమైన దేవుడు పిల్లలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాములో నుంచి ఫలించే గుణం ఉన్నటువంటి హవ్వను బయటకు తీసుకుని రావడం ప్రారంభించాడు. దయచేసి గమనించాలి ఒక సత్యాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆదాములో XY క్రోమోజోములు ఉన్నాయి. మ్యాన్ లో గమనించినట్లయితే సైంటిఫిక్ గా మీరు గమనించినట్లయితే XY బోత్ క్రోమోజోమ్స్ మనిషిలో ఉంటాయి ప్రేమైన దేవుడు, అంటే పురుషుల్లో ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దానిలో ఫలించే గుణం అన్నటువంటి Y క్రోమోజోమును బయటకు తీసుకుని వచ్చాడు దేవుడు. తీసుకుని వచ్చి హవ్వను తయారు చేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆ హవ్వ ఫలించే లేకపోతే గుణం కలిగిందిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే Y క్రోమోజోములు అందుకే మీరు గమనిస్తే మీరు ఒకవేళ టెస్ట్ కూడా చేసినట్లయితే పురుషుల్లో ఏమంటారంటే XY క్రోమోజోములు ఉంటాయి, లేడీస్ లో ఏమంటాయంటే ఓన్లీ Y క్రోమోజోములు మాత్రమే ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. ఫలించే క్రోమోజోములు అంటే ఫలించే వాటిని బయటకు తీసుకురావడం ప్రారంభించి దేవుడు ఏం చేశాడంటే ఒక హవ్వను లేకపోతే ఒక ఉమెన్ దేవుడు తయారు చేశాడు. అంటే నా ఉమెన్ ఎక్కడి నుంచో రాలేదు కానీ నాటి నుంచి వచ్చింది ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే సాటి అయినటువంటి సహాయము అని దేవుడు చెప్పడం ప్రారంభించాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళారా. అందుకే బైబిల్ ఏమాత్రం డిఫరెన్షియేట్ చేయదండి. గర్ల్స్ బాయ్స్ అని కానీ, జెంట్స్ లేడీస్ అని కానీ, లేకపోతే మెన్ ఉమెన్ అని కానీ ఎంత మాత్రం కూడా డిఫరెన్షియేట్ ఎంత మాత్రం కూడా చేయదు. కానీ ఒక్కొక్కరు వారి బాధ్యతలు నిర్వహించాలని మాత్రం చెబుతున్నట్టుగా మనం చూస్తాం. సో అందుకే మనం గమనించినట్లయితే బైబిల్లో ఎక్కువగా చూసినట్లయితే బ్రదరన్ అనే మాట్లాడతాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే మీరు కొత్త నిబంధనలు తీసుకోండి, గమనించినట్లయితే మై డియర్ బ్రదరన్ అని చెప్పినప్పుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బోత్ ఉమెన్ అండ్ మెన్ అనే దాని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా అందుకే ఇక్కడ మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒక్కడే మూలము. ఈ హేతు చేత వారిని సహోదరుడని పిలిచినట్టు సిగ్గుపడక వారిని సహోదరుడు బ్రదర్ అని పిలిచేదానికి దేవుడు ఎంత మాత్రం కూడా సిగ్గుపడటం లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ఒక బ్రదర్ అని పిలవటంలో, సహోదరుడు అని పిలవటంలో ఇది ఎప్పుడైనా వారిని ఎందుకు మాట చెప్తున్నా అంటే ఈ రోజు అసలు టాపిక్ ఏంటో తెలుసా? బ్రదర్ ఇన్ క్రైస్ట్, ఏ బాండ్ బియాండ్ బ్లడ్. ఏ బాండ్ బియాండ్ బ్లడ్. సహోదరుడు అంటే మనకున్నటువంటి అవగాహన ఏంటో తెలుసా? ఏంటి? ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలనే సహోదరుడు అని పిలవాలి అనేది. కానీ క్రీస్తులో అది కాదండి. క్రీస్తులో ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా అందరూ ఒకటే, అందరూ సహోదరులే ప్రేమైన వాళ్ళరా. ఏ భేదం లేదు, స్త్రీ పురుషుడు అని భేదం లేదు. లేకపోతే ఆ కలర్ ను బట్టి కానీ, క్రీడ్ ను బట్టి కానీ, బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, లేకపోతే ధనవంతుడు పేదవాడని ఎంత మాత్రమో తేడా లేదు. అందుకే బైబిల్ రాయబడింది గ్రీకు దేశస్తుడని, లేకపోతే నా తర్వాత మన వాక్యంలో చూస్తాం యూదులని గ్రీకు చేస్తుంది ఏ భేదంలో లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏ భేదం లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే బ్రదర్ అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం, సహోదరుడారా అని పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఈ బ్రదర్ అనేది ఇక్కడనే కాదు, ఇట్స్ ఇటర్నల్ ప్లాన్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలో ఒకవేళ తల్లిదండ్రులు పుట్టినటువంటి వారిని సహోదరుడు అని వాళ్ళు పిలుస్తారు, కానీ దేవుడికి పిలిచే బ్రదర్ అందులో చాలా డీపర్ మీనింగ్ ఉంది. అదేంటో తెలుసా? దట్స్ నాట్ ఓన్లీ హియర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఆల్సో ఇన్ హెవెన్ ఆల్సో. We will continue this relationship. We continue this relationship even in heaven. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఒక విధంగా చెప్పాలంటే పరలోకంలో రికగ్నైజ్ చేయబడే పదం ఏంటంటే బ్రదర్. బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రేమ వల్ల పరలోకంలో కూడా మనం రికగ్నైజ్ చేయగలిగారు. చేసుకుని చాలా క్లియర్ పడతాం. పెళ్లికి ఇచ్చేవారు ఉన్నారు, పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? భార్య భర్తల సంబంధాలు ఉండవని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక సంబంధం ఏంటంటే బ్రదర్ రిలేషన్షిప్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదర సహోదరుల ఒకే సంబంధం ప్రియమైన దేవుని అది దట్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ హెవెన్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ముఖ్యంగా 4 అంశాలు చాలా క్లుప్తంగా ఒక మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్రదర్ లో ఈ సహోదరత్వంలో ఉన్నటువంటి ఈ సార్వత్రిక సంఘం అంటారు చూసారా? సార్వత్రిక సంఘం ఇట్స్ ఎలాంటిదంటే, సార్వత్రిక సంఘం అంటే ఇది బ్రదర్ యొక్క కలయిక. బ్రదర్ అంటే దాంట్లో స్త్రీలు పురుషులు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ యూనివర్సల్ చర్చ్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద లార్డ్.
అండ్ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ హెవెన్ దేవుని బిడ్డలారా. సో దీనిలో ఉన్నటువంటి డీపర్ మీనింగ్స్ చాలా క్లుప్తంగా మీకు దగ్గరికి 4 అంశాలు తీసుకురావాలని ఆశపడుతున్నాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే వన్ ఫాదర్ వన్ ఫ్యామిలీ, అంతే. ఏంటి? ఒకే తండ్రి ఒకే కుటుంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒకే తండ్రి ఒకే కుటుంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, మనమంతా కూడా ఒకే తండ్రికి చెందినటువంటి వారము, ఒకే దేవునికి చెందినటువంటి వారము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా తీరుగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఒకే తండ్రికి, అందుకే ఎందరితో అంగీకరించిన వారందరికీ ఆయన దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలు బోత్ జెంట్స్ లేకపోతే బోత్ మెన్ అండ్ ఉమెన్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ గమనించినట్లయితే ఎందరు తను అంగీకరించిన వారందరికీ ఆయన దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో యాక్చువల్లీ గమనించినట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, దేవుని వాక్యం చాలా క్లియర్ గా బ్రదర్ అంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ ఆల్ ఈక్వల్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. జెండర్ డిఫరెన్స్ లేదు, కలర్ డిఫరెన్స్ లేదు, బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ లేదు, లేకపోతే అంతస్తుల డిఫరెన్స్ అంత మాత్రం లేదు, కానీ వీఆర్ ఈక్వల్ అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే అర్థం ఏంటండి? మీరు దేవుని కుమార్తెలు కాదనా? కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని బ్రదర్, మీరు అందరూ దేవుని కుమారులై ఉన్నారు అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్. ప్రియమైన వారా, దట్ ఈస్ ఇన్ దట్ సెన్స్ పౌలు చాలా క్లియర్ గా రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏంటంటే మరోసారి గట్టిగా చదవమా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, దయచేసి గమనించాలి, మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఇంకో విధంగా చెప్పాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని పిల్లలై ఉన్నారు. దేవుని పిల్లలై ఉన్నారు. అందుకే ప్రియమైన వారారా, ఎందరూ తన్ను అంగీకరించలో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరూ తన్ను అంగీకరించడం అంటే విశ్వాసం అని. అందుకే పౌలు చాలా క్లియర్ మాట్లాడుతున్నారు, విశ్వాసం వలన మీరు దేవుని కుమారులై ఉన్నారు, దేవుని పిల్లలై ఉన్నారు. ఎందరూ తన్ను అంగీకరించిన వారందరికీ ఆయన దేవుని పిల్లలకు అధికారం ఇచ్చిందని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా చూస్తాం. సో వీఆర్ ఆల్ హ్యావింగ్ వన్ ఫాదర్ అండ్ వీఆర్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ బియాండ్ అవర్ బ్లడ్ రిలేషన్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రక్త సంబంధం కంటే మిక్కుతమైనది, రక్త సంబంధం కంటే మించినది. ఒక విధంగా చెప్పాలంటే, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మనందరిలో కూడా ఒకే రక్తము, అది దేవుని రక్తం, యేసయ్య రక్తం ప్రవహిస్తూ ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే వీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడని చూస్తాం. ఇంకా యేసు ప్రభు ఇంకా చాలా ముఖ్యంగా కానిస్తారు. గమనించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. నా శిష్యుల ఇదిగో నా తల్లి నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవారు నా సహోదరులను నా సహోదరులు నా తల్లి. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట. యేసు ప్రభు చాలా ముఖ్యంగా కార్యస్తున్నారు. ఎవరు వీళ్ళు? ఇదిగో ఎవరంటే వాళ్ళు కాదు. గమనించినట్లయితే ఇదిగో నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే చేస్తారో, నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే హూ ఎవర్ మే బి ఎంటరింగ్ దట్ స్పిరిచువల్ ఫ్యామిలీ, వాళ్ళంతా కూడా నాకు ఏంటంట సహోదరులు సహోదరీలు. దేవుడు చాకలిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో we need to understand, so we all belong to one family. మన తండ్రి ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు, లేకపోతే ఆయన త్రియేక దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మనమందరూ కూడా ఆయన పిల్లలు, మనమంతా కూడా ఆయన పిల్లలు. కొంతమంది తప్పిపోయారు ప్రియమైన దేవుడు పిల్లలు. తప్పిపోయే వారి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ గమనించినట్లయితే
తిరిగి తప్పిపోయినటువంటి వారు తిరిగి వస్తారు కదా. సో తండ్రి తప్పిపోయిన కుమారుడి కోసం ఏ రీతి ఎదురు చూస్తున్నారు, ఆ రీతిగా ఈ యొక్క ఫ్రాంటీలలో చేరినటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది చేరుతారనేది పక్కన పెడితే ప్రేమైన దేవుడరా, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ దెమ్ ఆల్సో. గాడ్ వాంట్ టు జాయిన్ యూ దెమ్ ఆల్సో ఇంటూ అవర్ ఫ్యామిలీ which is belong to the Lord. దేవునికి సంబంధించింది, దేవునికి చెందింది అనేది దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఏంటి మొట్టమొదటి పాయింట్ ఏంటి? వన్ ఫాదర్ వన్ ఫ్యామిలీ. అంతే. వి ఆల్ బిలాంగ్ టు వన్ ఫాదర్ వన్ ఫ్యామిలీ. యూనివర్సల్ చర్చ్ మనందరం కూడా ఒకే యూనివర్సల్. రకరకాల చర్చెస్ ఉండొచ్చు, రకరకాల డినామినేషన్స్ ఉండొచ్చు, రకరకాల డిఫరెన్సియేషన్స్ ఉండొచ్చు, కానీ అది కాదు నా రక్తం ద్వారా కొనబడినటువంటి సంఘం అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో వి ఆల్ బిలాంగ్ టు సార్వత్రిక సంఘానికి చెందినటువంటి ఒకే ఒక ఫ్యామిలీకి చెందిన వారు మన తండ్రి ఆయనే అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవ ఆత్మీయతలను మీ దగ్గర నేను తీసుకొని వస్తున్నాను చాలా క్విక్గా. సో రెండవది ఏంటంటే, ఇట్స్ నాట్ బై జెండర్ బట్ బై గ్రేస్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఇది? జెండర్ కు సంబంధించింది కాదు. జెండర్ అంటే ఏంటి? ఏమంటారు? జెండర్ ఏమంటారు తెలుగులో? ఎంత మాత్రం లింగభేదం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్స్ నాట్ బై జెండర్ బట్ బై గ్రేస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఒక్కటే, ఏ భేదము లేదు. స్త్రీలని పురుషులని గమనించినట్లయితే, పిల్లలని పెద్దలు ఎంతమాత్రం భేదం లేదు, దేవుడు చూపించట్లేదు. కానీ ప్రియమైన వాళ్ళారా గమనించినట్లయితే మీరందరూ ఒకటే, మీరందరూ ఒకటే. నో జెండర్ బట్ బై గ్రేస్. ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ లోకంలో గమనించినట్లయితే చాలా డిఫరెన్షియేషన్స్ బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడింది. సాతానుడు ఏం చేస్తాడంటే డివిజన్స్ తీసుకుని వస్తున్నాడు. సాతానుడు ఆల్వేస్ బ్రింగ్స్ డివిజన్స్ కదా. సో పురుషులని స్త్రీలని భేదం తీసుకొస్తాడు, లేకపోతే ఆ కలర్ని బట్టి డిఫరెన్స్ తీసుకుని వస్తాడు, లేకపోతే దేశాన్ని బట్టి డిఫరెన్స్ తీసుకుని వస్తాడు, లేకపోతే అంతస్తులను బట్టి డిఫరెన్స్ తీసుకుని వస్తాడు, లేకపోతే కులాలను బట్టి డిఫరెన్సెస్ తీసుకొని, ఆల్ దీస్ ద స్కీమ్స్ ఆఫ్ సేటన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆడ ఎప్పుడు మనం చేయలేదు. దేవుడు ఆదామాపణ చేసినప్పుడు ప్రియమైన దేవుడు కులం లేదు, లేకపోతే రంగు లేదు. గమనించినట్లయితే భేదమే లేదు అసలు. ప్రియమైన హవ్వ ఆదాముకు సమటి అయినటువంటి సమానమైనటువంటి సహాయము అని దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడినట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడు దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ మెన్ అండ్ ఉమెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అన్న విషయాన్ని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే మనం గమనించినట్లయితే గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. దయచేసి చూద్దామా? ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువులో మీరందరూ కూడా సమానము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఇందులో యుదులని క్రీస్తు దేశస్థులని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాసుడని లేకపోతే యజమానుడని తేడా కూడా లేదంట, పురుషుడు స్త్రీ అనే తేడా కూడా లేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇవన్నీ కూడా బ్యారియర్స్ సేటన్ క్రియేట్ చేస్తున్నాడు ఈ లోకంలో. కానీ దేవునిలో ప్రేమ ఇవన్నీ కూడా లేకపోయిన వాళ్ళ నిన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు, సిస్టర్ నాన్నగా ప్రేమిస్తున్నాడు. ప్రేమ అనేది దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏ భేదము లేదు ప్రేమ వాళ్ళ. నో జెండర్ బట్ ఓన్లీ బై గ్రేస్. ఓన్లీ బై గ్రేస్ అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ప్రేమ వాళ్ళ. అందుకే ఈరోజు అంటే వి సెలబ్రేట్ నాట్ బ్రదర్స్ డే. యాక్చువల్ గా గమనించినట్లయితే మనం ఏం సెలబ్రేట్ చేసుకోవాలి? యాక్చువల్లీ ప్రేమ వాళ్ళరా, we are not celebrating brothers by blood but brothers in Christ. లగ్గా చెప్పాలంటే బ్రదరన్ ఇన్ క్రైస్ట్, బ్రదరన్ ఇన్ క్రైస్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. we all have become brethren in Jesus Christ by his grace, by his grace. and దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాలం అందుకే చాలా క్లియర్, మీరు అందరూ ఏమంటా ఏకమై ఉన్నారు, మీరందరూ ఒకటై ఉన్నారు కదా. దేవుని వాక్యం చాలా క్లియర్ మాట్లాడుతుంది. స్త్రీ అని పురుషుని మాత్రం కూడా భేదం లేదంట దేవుని వాక్యం శ్రమిస్తుంది. సో వన్ ఫాదర్ వన్ ఫ్యామిలీ. రెండవది ఇట్స్ నాట్ బై జెండర్ బట్ ఇట్స్ బై గ్రేస్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడవ ఆత్మకరం మీద తీసుకొస్తున్న ప్రేమ వాళ్ళరా, లవ్ లైక్ జీసస్ అండ్ వాక్ టుగెదర్. ఏంటి?
యేసులాగా ప్రేమించండి, కలిసి నడవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లవ్ లైక్ జీసస్ అండ్ వాక్ టుగెదర్. థర్డ్ అంశాన్ని మీ దగ్గర తీసుకుని వస్తున్నాను. అంటే బ్రదర్ లో లేకపోతే దేవుని యొక్క పిల్లల్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే వాక్ లైక్ జీసస్. వాక్ లైక్ జీసస్ గమనించండి. లవ్ లైక్ జీసస్ అండ్ వాక్ టుగెదర్. లవ్ లైక్ జీసస్ అండ్ వాక్. అందుకే యేసు చెప్పాడు, అసలు ఇది నీ సహోదరుని అది ఆశించబోతుందంటే అర్థమేంటి? మనం ప్రేమించిన వారిని తీసుకోవాలని ప్రయత్నం చేస్తామా? మనం ప్రేమించిన వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం కదా. ప్రేమించిన వారికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా హూమ్ ఎవర్ వి లవ్. సపోజ్ నా బిడ్డను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకోండి, ఏం చేస్తాను? ఇంకా ఏదో కొనాలని ఆశపడతాను, ఇంకా ఇవ్వాలని ఆశపడతాను, ఇంకా ఏదో సర్ప్రైజ్ చేయాలని ఆశపడతాను, ఇంకా సంతోష పెట్టాలని ఆశపడతారు. అందులో దోచుకోవడం కాదు ప్రియమైన దేవుడు. అందుకే యేసు ప్రభువు చాలా క్లియర్గా చెప్పాడు, నీ సహోదరుడు ఏది ఆశించవద్దు అని. ప్రియమైన వాళ్ళారా, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను ఏ రీతిగా ప్రేమించుకుంటావు అదే రీతిగా నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు. ప్రియమైన దేవుడు, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఒక విధంగా చెప్పాలంటే we do not stand beside our brother, లేకపోతే beside each other, కానీ we will stand for each other. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? మనం ఏదో బయట కనపడతారు, మన ఇద్దరం ఒకటే వచ్చి ఉంటారు, కానీ పక్క పోగానే ఏమంటారు, వాటికంతా నేను తెలియదు, నాకేం తెలుసు కదా. కాదు, మన ఊరికే బయట కనపడడానికి we don't stand by beside each other, but we stand for each other. ఒకడు తప్పిపోయాడా, ఒకడు పడిపోయాడా, వాడు లేవనెత్తానికి నేను నీకున్నాను, నేను లేవనెత్తడానికి, నేను నీకోసం ఉన్నాను, నీకు సహాయం చేసేదానికి. Let us be encouraged. That's what Bible says very clearly. ప్రియమైన దేవుని ద్వారా ఏదో చూసుకోవడానికి చెప్పుకోవడానికి కాదు, మనం ఒకరి పక్కన ఒకరు నిలబడాల్సింది, ఒకరి కోసం ఒకరు నిలబడతాం అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా. అది ఎప్పుడు? లవ్ లైక్ జీసస్ దెన్ వాక్ టుగెదర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన వాళ్ళారా. సో లవ్, గివ్ అండ్ దేవుడు ఒకరిని మనం ప్రేమిస్తున్నామంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఒకరిని మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళ బాధలు భరించడానికి కూడా మనం ఇష్టపడతాం. క్యారింగ్ దేర్ బర్డన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేరింగ్ దెమ్, నాట్ ఓన్లీ క్యారింగ్ దేర్ బర్డన్స్ బట్ ఆల్సో కేరింగ్ అబౌట్ దెమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అండ్ బిల్డ్ వన్ అనదర్. మనమందరం కూడా ఒకరినొకరు ఏంటి కట్టబడుతున్నామని బైబిల్లో చాలా క్లియర్ గా రాస్తారు. ఏంటి మనమంతా కూడా ఏది కట్టబడుతున్నామంట? మనమందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆలయముగా మనము కట్టబడుతున్నాము అని పేతురు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడని చూస్తాం. ఆత్మ సంబంధమైన ఆలయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం ఒక్కొక్కరు ఒక రాయి అయితే దేవునికి మనం ఆలయంగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు మీ హృదయం నాకు ఆలయం కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరే నాకు ఆలయం. అందుకే చర్చ్ అంటే చర్చ్ ఒక పర్సన్ ఉన్న దేవునికి చేర్చే, 100 మంది ఉన్న దేవునికి చేర్చే, 1000 మంది ఉన్నా కూడా దేవునికి చేర్చే. ప్రియమైన దేవుని ద్వారా దేవుని వాక్యం ఎందుకంటే ఒక్కొక్కరు దేవునికి సమానమైనటువంటి దేవుని ఆలయంగా కట్టబడుతున్నటువంటి వారు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు అనురాగము గలవాడై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మరోసారి చదువుకున్నాం. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఘనత విషయంలో ఏం చేయాలంటే ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలంట. దానికి ముందు ఏమైనా రాయబడింది? ప్రేమ విషయంలోకి వచ్చేవాడికి ఒకరి ఎందుకు అంటే నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు, నీ సహోదరుడు ఎంతగా ప్రేమించుకుంటే అప్పుడు ఏమంటావు తెలుసా? ప్రేమించరా, నాకంటే నా సహోదరుడు గొప్ప స్థానంలో ఉండాలనుకుంటాను. అవునా కదా? ప్రేమ వాళ్ళ దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. నాకంటే ఇదిగో నా సహోదరుడు నాకంటే ఉన్నత స్థితిలో ఉంటే మనం సంతోషపడతాం. ప్రేమైన దేవుడు when we will love people. ప్రియమైన దేవుడు దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది.
దేవుని ప్రేమ ఎలాంటిదంటే అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అంటే ఒకరికంటే ఒకటి గొప్పగా ఎంచుకోవాలి. ప్రేమైన వాళ్ళరా దేవుని వాక్యం చాలా క్లియర్. అంటే ఒకరినొకటి కించపరచుకోవడం కాదు, ఒకరిని తగ్గించుకోవడం కాదు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఇదిగో నాకంటే నా సోదరుడు ఉన్నతుడు, నాకంటే నా సోదరుడు ఉన్నతంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. మన పిల్లల్ని ప్రేమిస్తామే నాకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాం కదా ప్రేమ వాళ్ళరా. బికాస్ వి లవ్ దెం. బికాస్ ఇదిగో నేను టీచర్ కాబట్టి నా పిల్లలు నాకంటే టీచర్ కాదు లెక్చరర్ అయి ఉండాలనుకుంటాడు కదా. లెక్చర్ గా ఉన్నవాడు ఏమనుకుంటాడు, నో వాడు ఇంకా పైన ఒక ప్రొఫెసర్ గానో లేకపోతే ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉండాలని ఆశపడతారు. అంటే నాకంటే ఉన్నత స్థితిలో ఉండాలని తన పిల్లల గురించి ఆశపడతారు. సేమ్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ టువర్డ్స్ అవర్ బ్రదర్ అంటే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అది లేకపోతే ఏమవుతుందంటే ఒకరినొకరు ఏం చేస్తారు కదా, సంఘంలో పాలిటిక్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాకింగ్ ఆఫ్ దిస్ ప్రేమ అనేది దేవుడు. ఒకరినొకరు దేశ ప్రేమ కలిగి ప్రేమించుకోకపోవడాన్ని బట్టే పాలిటిక్స్ బయలుదేరడం ప్రారంభిస్తాయి. అంతే సాతాను ఏం చేస్తాడంటే విభజించి పరిపాలించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు కలుపుతూ ఉంటే సాతాను ఏం చేస్తాడు, విభజించి పరిపాలన చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ వల్లరా దేవుడు ఆదాము హవ్వలను కలిపి ఉంచాడు ఒక చోట మీరు గమనించినట్లయితే. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఒకరి తర్వాత ఒకరి కాదు ఎప్పుడైతే ఎడబాటులో ఉన్నారో దేవుడు ఏం చేశాడు, సాతాను ఏం చేశాడు, విడివిడిగా వారిని మోసగించాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు వాడు మొదటి నుంచి కూడా మోసగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సాతానుడు మొదటి నుంచి కూడా మోసగిస్తున్నాడు, మొదటి నుంచి కూడా విభజన తీసుకున్నాడు. అందుకే ఎవడైనా వచ్చి మనకు విభజన గురించి మాట్లాడుతున్నాడు, భేదాల గురించి మాట్లాడుతున్నాడు, వాడు దూరం పెట్టాలి ప్రేమైన దేవుడారా. కారణం ఏంటో తెలుసా, వాడు ప్రేమ వల్లరా వేరే వాళ్ళ గురించి మన దగ్గర చెప్తాడు, మన గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్తారు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రేమ వాళ్ళరా. వాడిని నువ్వు ఎంకరేజ్ చేసినట్లయితే గుర్తు పెట్టుకోవాలి, వాడు నిన్ను కూడా ఎక్కడో ఇంకా దించుతూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సహోదర ప్రేమ, దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఒకరినొకరు హెచ్చించుకోవడం ప్రారంభిస్తారు. నాకంటే నా సహోదరుడు మంచిగా పాడతాడు, నాకంటే నా సోదరుడు మంచిగా పాఠ్యం చెబుతాడు. ప్రేమ ఒకరినొకరు అభినందించుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమ వల్ల యేసు ప్రభు తన శిష్యులను ఎప్పుడైనా కించపరచాడండి? మీకు వాక్యం చెప్పడం రాదనో, ప్రార్థన చేయడం రాదనో ఎప్పుడైనా చేశాడా? ప్రేమైన దేవుడు ఇంకా నేర్పించాడు. ఒకవేళ అలా తెలిస్తే యేసు ప్రభు ఎప్పుడు కూడా కించపరచడం కానీ లేకపోతే తక్కువగా చేయలేదు. కానీ యేసు ప్రభు ఎంకరేజ్ చేయడం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమ అందుకే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుని. ఎందుక చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఒకరి భారాలు ఒకరు భరించుకుంటేనే క్రీస్తు నియమాలను నెరవేరుస్తూ ఉన్నాము. ఎందుకో తెలుసా, క్రీస్తు నీ భారాన్ని భరించాడు కదా. బైబిల్లో రాయబడింది కీర్తన గ్రంథంలో, అనుదినము ఆయన మన భారములను భరించుతున్నాడని బైబిల్లో రాయబడింది. ఏంటంటే దేవుడు అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సహోదరుని భరించలేమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక తప్పు చేస్తే వాటిని 10 మంది ఎదుట వాటిని ఏం చేస్తాం, నిలదీయడానికి ప్రయత్నం చేస్తాం, కించపరచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బైబిల్ సైన్స్ ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదండి. యేసు ప్రభు ధైర్యంగా పక్కనే ఉన్నటువంటి యూద సంచిలో నుంచి దొంగిలిస్తున్నాడని తెలియదా యేసు ప్రభుకు? తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసు. కానీ ఎప్పుడైనా అన్నాడా? ఎప్పుడైనా తృణీకరించాడా? నువ్వు నా శిష్యుల నుంచి వెళ్ళిపోని చెప్పాడా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. టైం ఇచ్చాడు, ఇంకా నేర్చుకుంటాడేమో. యేసు ప్రభు మాటలు వింటున్నాడు, యేసు ప్రభుతో పాటు ఉన్నాడు, యేసు ప్రభుతో పాటు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు చెప్తే ఇద్దరిద్దరు కలిసి మీరు వెళ్ళి సువార్త చెప్పంటే యూదా సువార్త చెప్పాడు, యూదా ప్రార్థన చేశాడు, యూదా ప్రార్థన చేసి స్వస్థతలు జరిగినాయి. దయచేసి గమనించండి. మళ్ళీ వచ్చి రిపోర్ట్ చేస్తున్నాడు యేసు ప్రభు. కానీ ప్రవర్తన మారలేదు, బుద్ధి మారగా ఏం చేస్తున్నాడు, ఇంకా దొంగిలిస్తూనే వస్తున్నాడు. దయచేసి దేవుడు వెళ్ళారా. కానీ యేసు ప్రభు పల్లెత్తి మాట కూడా అనలేదండి యూదా. దయచేసి గమనించండి. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చిన్నది చేస్తే 10 మందికి చెప్తాం, లేకపోతే చప్పటేసి అందరికీ చెప్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యం వాడికి చెప్పట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చూడండి, అందుకే మాట్లాడుతున్నాను. దేవుని యొక్క ఏంటంటే ప్రేమను మనము నెరవేర్చే వారిగా ఉండాలి.
దేవుని యొక్క లేకపోతే దాన్ని ఇన్స్ట్రక్షన్ మనము నెరవేర్చేలా ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట. ఒకరినొకరు ఏం చేయాలంటే భారములను భరించు. ఆయన అనుదినము మన భారములను భరించుతున్నాడు. ఇతరులలో చూస్తున్నాం. మన భారములు భరించినటువంటి యేసు, మన పాపములను భరించినటువంటి ఆయన గుర్తుపెట్టుకోవాలి. అనే కాదు పాపాన్ని మాత్రమే కాదు, మన భారాన్ని మాత్రమే కాదు ఆయన భరిస్తున్నది. ప్రేమైన దేవుడు మన జీవితాన్నే భరిస్తున్నాడు. ఎన్నోసార్లు మనం ఆయన ఆశపెట్టాం, ఎన్నోసార్లు మనం ఆయన ఏం చేశాం, అవమానపరిచాం. మన యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు. ఆయన అవమానపరిచి సిలువలో ఏం చేస్తున్నాడు దేవుడు? ఏ ప్రేమతో అన్కండిషనల్ లవ్ దేవుడు మనం చూపిస్తున్నామన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమ వల్ల చివరి మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమ వాళ్ళరా 3 మాటలు చెప్పాను, గుర్తున్నాయా? 1 father, 1 family. Not by gender, but by grace. మూడవది love like Jesus, walk together. నాలుగవది ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే 4వ మాట forever family in heaven. నాలుగోదంటే ఫరెవర్ ఫ్యామిలీ ఇన్ హెవెన్. మనము పరలోకములో అందరము కలిసిమెలిసి ఒక ఫ్యామిలీలో, ఒక కప్పు కింద, ఒక దేవుని కింద, ఒక మాట కింద ఉండవలసినటువంటి వారు మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవరైనా ద్వేషిస్తున్నాం అనుకోండి, దయచేసి గమనించండి. పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు? నీ పక్కనే ఆయనకి చోటు కల్పిస్తాడు. ఈ లోకంలో వాటి మొహం చూడదు కదా, వాటి మొహం చూడడం కదా, వాళ్ళ మాట్లాడడం కదా అంటారు. ఇక్కడ ప్రేమైన దేవుడారా పరలోకంలో వాటిని ఎదురుగా కూర్చోబెట్టాడు. అప్పుడు యుగములు చూడాల్సింది వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో కాదు ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకోవడానికి. యుగములు మనము ప్రభు దగ్గర ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభు దగ్గర నేను ఆ ప్లేస్ లో కూర్చుంటా, ఈ ప్లేస్ లో కూర్చుంటా అడగడానికి లేదు. ప్రేమైన దేవుని బిడ్డారా కదా, ఒక తల్లి వచ్చి అడిగింది, నా కుమారులను ఒక గుడి పక్కన ఒకటి ఎడ పక్కన కూర్చోబెట్టుకు ప్రభు అంటే, అది నా చేతిలో లేదమ్మా, అది వాళ్ళు చేసుకున్న క్రియలను బట్టి ఉంటుంది. అది దేవుని చేతుల్లో, తండ్రి అయిన దేవుని చేతుల్లో ఉందని దేవుడు చాలా చెప్పాడు. మనం చేసిన క్రియలను బట్టి దేవుడు పొజిషన్స్ ఇస్తాడు. కానీ యేసు ప్రభు ఫేవరెటిజం చూపించే దేవుడు కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తల్లి చాలా క్లియర్ పడింది కదా. గమనించినట్లయితే ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమవైపున కూర్చోబెట్టుకో ప్రభా పరలోకంలో అని చెప్తే యేసు చాలా క్లియర్ చెప్పాడు. ప్రియమైన దేవుడు పొజిషన్స్ ఎలా నిర్ణయించబడతాయి తెలుసా? మనం ఈ లోకంలో జీవించే విధానాన్ని బట్టి, మనం ఈ లోకంలో ప్రవర్తించే విధానాన్ని బట్టి, మనం ఈ లోకంలో ప్రభు కోసం జీవించిన విధానాన్ని బట్టి మన పొజిషన్ పరలోకంలో నిర్ణయించబడుతుందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంతకంటే ఏమి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకంలో మనం యేసును నిందించడానికి ఎంత మాత్రం లేదు. నువ్వు ఈ విధంగా జీవించావు, నీకు ఇదే చెప్పడం ప్రారంభిస్తారు. ప్రియమైన గాడ్ హస్ గివెన్ us ఛాన్స్. మనకి ఎంత సమయం అంటే ఎన్ని సంవత్సరాలు ఇస్తే అంత సమయం దేవుడు మనకి ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా ఇంకా ఆయన యొక్క పోలికలను ఇంకా మనం మార్చబడలేదేమో. సమయం ఇంకా దేవుడు ఇస్తున్నాడు, సమయం ఇంకా దేవుడు ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకు ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు? ప్రకటనలో మనం చూస్తాం. ఎందుకు ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఏంటంటే ఇంకా అందరూ అంతటను మారు మనస్సు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇంకా ఆలస్యం చేయించినట్టు బైబిల్లో రాయబడింది. మనం యేసు ప్రభు బిడ్డలని చెప్పుకుంటాం, రక్షణ పొందాలని చెప్పుకుంటాం. ఇంకా మారు మనసు పొందలేదేమో. మారు మనసు అంటే కేవలం పాపాలు క్షమించబడ్డం మాత్రమే కాదు. మనం మారు మనసు దినదినం మారు మనసు పొందాలి. ఒకరిని క్షమించడంలో మారు మనసు పొందాలి, ఒకరిని తిట్టడంలో మారు మనసు పొందాలి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుడారా ఒకరిని అభినందించడంలో మారు మనసు రావాలి మనకు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్నో దినదినము మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అనుదినము మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. అందుకే బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడింది. ప్రియమైన దేవుడారా రక్షణ ఉచితమే. రక్షణ ఎందుకంటే దాన్ని కొనలేం కాబట్టి. కానీ దాన్ని కొనసాగించడానికి ఏం చేయాలి? యూ హ్యావ్ టు పే, యూ హ్యావ్ టు సాక్రిఫైస్. రక్షణను కొనసాగించడానికి నువ్వు హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటి సాక్రిఫైస్ చేయాలి? ఇంతకుముందు ద్వేషించేవాడిని ద్వేషించకుండా దానికి ఏం చేయాలి? దాన్ని కట్ చేసుకోవాలి. ఇంతకుముందు డిఫరెన్సెస్ తీసుకుని వచ్చేవాడి డిఫరెన్సెస్ అలాంటివి ఆ మనసును ఏం చేయాలి? తృణీకరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా అందుకే యేసు చాలా క్లియర్ చెప్పాడు, ఇదిగో నీ కుడి కన్నుని అభ్యంతరపరిచాడు, దాన్ని తీసేయి. ఎందుకంటే నువ్వు గుడివాడ ఏంటి పరలోకంలో ఉండటమే మేలు, 2 కన్నుండి
ఆ యొక్క అగ్నిగుండంలో పడేదానికంటే గుడ్డివాడై ప్రణంలో ఉండటం ఎంతో మేలు నీకు. అది చేసుకోవచ్చు. అంటే ఏదైతే నేను అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసేసుకోవాలి. అది మన జీవిత కాలం సరిపోతుందండి. దయచేసి గమనించాలి. జీవిత కాలము మనం చనిపోయే ముందు మనం చూసుకున్నా సరే ఏదో ఒకటి మనం ప్రభు ఆయాస కలిగించేది ఉంటుంది మన. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమని. దాన్ని ఒక్కటొక్కటి దినదినము తొలగించుకుంటూ ఏం చేయాలి? మనము వాక్యం అనే అర్థములో మనల్ని మనం చూసుకుంటే అలా సరి చేసుకుంటూ ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అద్దం దగ్గర కూర్చొని మేకప్ వేసుకోవడం కాదు, అద్దం దగ్గర కూర్చొని చక్కగా పౌడర్ వేసుకోవడం, చక్కగా జుట్టు పెట్టుకోవడం కాదు. అద్దం దగ్గర కూర్చొని నేను ఎవరైనా ద్వేషిస్తున్నానా? వాక్యం ఏం చెప్తుంది? నేను ఎవరినైనా ప్రేమించగలుగుతున్నానా లేదా? వాక్యం ఏం చెప్తుంది? ప్రేమైన దేవుడారా, ఎవరినైనా కండిషన్ తో నేను ప్రేమిస్తున్నానా? వాక్యం ఏం చెప్తుంది? ప్రేమైన ఏదైతే కట్ చేసుకోవాలి, ఏదైతే సరి చేసుకోవాలి, వాక్యం అనే అర్థంలో మొదటి పత్రికలో మనం చూస్తాం. వాక్యం అనే అర్థంలో మమ్మల్ని సరి చేసుకోవడం దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమ దేవుడంట ఇందాక మనం చదువుకున్న వాక్యం మనం చూస్తాం. మనల్ని సహోదరుడు అని పిలిచినప్పుడు ఆయన సిగ్గుపడ్డాడంట. దయచేసి గమనించండి. సహోదరుడు అని పిలిచినప్పుడు సిగ్గుపడ్డాడండి. మనం ఎవరైనా ఒకవేళ క్యారెక్టర్ లిస్ట్ లో చూసి నా బంధువు అని చెప్పడానికి ఇష్టపడతాం. ఒకవేళ బంధువు అయినా సరే ఏం చేస్తాం? వాడిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాడు మావాడు కావదని చెప్పుకోవడానికి మరింత గట్టిగా ప్రయత్నం చేస్తాం. కానీ యేసు ప్రభు మనలాంటి వారిని, మనలాంటి పాపులను ఏం చేస్తున్నాడు? నా సహోదరుడు అని పిలిచేదానికి ఆయన. సో మరోసారి చదువుకున్న అవసరాన్ని ఇప్పుడు రాసిన పత్రిక 2:11. పరిశుద్ధపరచువానికి పరిశుద్ధపరచబడవారు మనకును అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతను వారి సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. అందరికీ ఒక్కడే మూలము. ఆ మూలం ఎవరు? యేసు ప్రభు. ఒక్కడే అని కింద మీకు రాయబడి ఉంటుంది. ఈ హేతు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఆయన మాత్రం సిగ్గుపడడం. దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను నన్ను సహోదరుడు అని పిలిచేదానికి దేవాది దేవుడైనటువంటి సమీపరాణి తేజస్సులో అమర్తంలో ఉన్నటువంటి ఆ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఆయన సిగ్గుపడడం లేదు, ఇష్టపడుతూ ఉన్నాడు సహోదరుడు పిలిచేదానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ బ్రదర్స్ డే సందర్భంగా ప్రభు మనతో చెప్పేటటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రకటించుకుందాం. ఆయన యేసు ప్రభు ఏం చేశాడంటే తన మాదిరి అడుగుజాడలు నీ కోసం నా కోసం ఉంచిపోయాడట. పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి గమనించండి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే పేతురు రాసినటువంటి చూడండి మీ కొరకు మాదిరి అడుగుజాడలు ఉంచిపోయినట్టు బైబిల్ రాయబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూసారా 21వ వచనం. 3వ అధ్యాయం 3 కాదు కదా, 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటంట? క్రీస్తు మీ కొరకు బాధపడి కదా. చూడండి గమనించండి. దేవుడు ఎవరి కొరకు బాధపడ్డాడైనా? మీ కొరకు బాధపడి మాదిరి అడుగుజాడలు ఉంచిపోయాడు. బైబిల్ రాయండి. మనం బాధపడితే ఏం చేస్తున్నాం? మనల్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యేసు ప్రభు బాధపడి ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనల్ని చెయ్యి పట్టుకుని నడిపించాలని ఆయన ఏం చేశారంటే మాదిరి అడుగుజాడలు ఉంచిపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు సాయంకాల సమయంలో నిజంగా let us love each other the way God is loving us. దేవుడు నిన్ను నన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో ఆ రీతిగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా మనము దేవుని యొక్క
పరలోకపు పిలుపుకు మనం కలిసి నడవాలని దేవుని వాక్యం పిలుపునిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది, మన అందరికీ బాగా సుఖించిన వాక్యం, సహోదరుడు ఐక్యత కలిగి నిండుట. కీర్తన గ్రంథం 133 అనుకుంటాను కదా, చదువుతారు సార్. కీర్తన గ్రంథం సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం ఐక్యత కలిగి ఉంటేనంట అది మేలు, అంటే మంచిది. దయచేసి గమనించండి, అది మేలు. మొట్టమొదటి ఏంటి? మేలు. రెండవది మనోహరం. ఇట్స్ బ్యూటిఫుల్ అంట, ఇట్స్ బ్యూటిఫుల్. ప్రియమైన దేవుని బిడ్డ, సో అంటే ఐక్యత కలిగి లేకపోతే ఏమంటారు దాన్ని? మంచికి ఆపోజిట్ ఏంటి? మేలుకి ఆపోజిట్ ఏంటి? కీడు. అంతే. ఐక్యతగా లేకపోవడం అనేది కీడుతో సమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మనోహరానికి ఆపోజిట్ ఏంటి? బ్యూటిఫుల్ ఆపోజిట్ ఏంటి? అగ్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీచు దేవుని యొక్క ప్రేమలో మనం ఎదగాలని, దేవుని యొక్క కృపలో మనం ముందుకు నడసాగాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ క్రైస్ట్ we are not just friends, but we are forever brethren. ఈ రకమైన కాదు brethren. We are forever brethren. మన ఈ లోకంలో మీరు బ్రదర్ అయితే పరలోకంలో కూడా బ్రదరనే. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడా, సో ఇన్ క్రైస్ట్ we are not just friends, we are not just known to each other, but we are forever brethren. ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకుందాం. నంబర్ 1, one father, one family. It's not by gender, but by grace. We are living by grace. Okay? Love like Jesus, walk together. దేవుని యొక్క ప్రేమ కలిగి అందరూ కలిసి ముందుకు సాగాలి, నడవాలి. 4వ గమనించినట్లయితే ఫరెవర్ ఫ్యామిలీ ఇన్ హెవెన్. సో ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా అదే రీతిగా కలిసి నడుస్తుంది. ఇక్కడ మనం సహనాలు, అందుకే బైబిల్ రాయబడింది, ఇక్కడ సహించువాడు పరలోకంలో ఏలుతాడని బైబిల్ రాయబడింది. ఎందుక సహించువాడు ఏలును బైబిల్ రాయబడింది. సో ప్రభు మనతో మాట్లాడుతుండగా తల్లి పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్ us celebrate this Brothers' Day, whatever, not because of blood, not because of friendship, but because of Jesus Christ. Beyond blood. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ బట్టి సెలబ్రేట్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యపు లోతుల్లో తండ్రి మమ్మల్ని తీసుకుని వెళ్ళిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. నా దేవ, సహోదరుడు బ్రదర్ అంటాం తండ్రి ప్రభ, చాలా ఈజీగా మేము చెప్తాం కానీ ప్రభ, దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని ప్రభ మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపనివ్వండి యేసు ప్రభువా తండ్రి, మీ ప్రేమ కలిగిన ప్రభువనైనా అన్కండిషనల్ గా యేసు ప్రభువనైనా తండ్రి మేమందరం కలిసి ప్రభు నడిచే గొప్ప కృపను మీరు ప్రసాదించండి. ఒకరి భావనను ఒకరు భరించుకుంటూ యేసు ప్రభువా ముందుకు సాగే గొప్ప కృపను, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ యేసు ప్రభువా ముందుకు నడిచే గొప్ప కృపను తండ్రి మీ నామానికి మహిమ కలుగు రీతిగా, ఘనత కలుగు రీతిగా నా దేవనైనా ఒకరినొకరు నిందించుకోవడం కాదు కానీ ప్రభువా తండ్రి, ఒకరినొకరు తండ్రి ప్రభువనైనా గురికొల్పుతూ నా దేవ నా ప్రభువనైనా తండ్రి ఒక ఆత్మీయ సంఘముగాను సహవాసముగాను మీ ఆలయముగాను కట్టబడే గొప్ప కృపను తండ్రి ప్రభువా తండ్రి ఇక్కడ చేసే మాకును ఈ మాటలు ఇచ్చిన ప్రతి బిడ్డకును యేసు ప్రభువా మిగతా తండ్రి ప్రభువనైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకును తండ్రి ప్రభువా సార్వత్రిక సంఘంగా కట్టబడే గొప్ప కృపను మీరు ప్రసాదించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను మనందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను యేసు ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీకు స్తోత్రం ప్రభువా. నా దేవా నా ప్రభువా ఇక్కడ చేసిన ప్రతి బిడ్డను, మాటలు ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. పేరు పేరున దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను యేసు ప్రభా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా దీవించండి ప్రభానైనా మీలో ఒకటిగా కలిసి నడిచే గొప్ప కృపను ప్రసాదించండి. మీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.